పుదుచ్చేరి యానంలో ఎన్నికల సందడి మొదలైంది. యానం ప్రజానాయకునిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న తోట రాజు ఈరోజు యానం శివారు సావిత్రి నగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారానికి వందలాది మంది వెంటరాగా ఇంటింటికి వెళ్లి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ముమ్మర ప్రచారం చేశారు. యానం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు. మత్స్యకార గ్రామమైన సావిత్రి నగర్లో తోట రాజుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలు జల్లుతూ హారతులిస్తూ ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సావిత్రి నగర్లో ఇంటింటికి ప్రచార యాత్రను కొనసాగుతుంది. ఈరోజు మంచి రోజని మరి సిద్ధాంతులు కానీ వేద పండితులు కానీ చెప్పి ఉన్నారు. నా జాతకరీత్యా ఈరోజు మంచిది అని చెప్పేసి ఈరోజు ప్రతి ఇంటికి క్యాన్వాసింగ్ కి వెళ్ళడానికి శుభముహూర్తం పెట్టి ఉన్నారు. కాబట్టి దాని నిమిత్తమై నేను ఈ రోజు సావిత్రి నగర్ అంతా కూడా గడప గడపకి తిరుగుతూ ఉన్నాను. అలాగే మరి నా తొలేడుగని ఆగస్టు 8వ తారీఖున నేను నా తొలేడుగు మీతోనేనని చెప్పేసి బయటకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరికి సమస్యలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఆ సమస్యలకు అటెండ్ అవుతూ ప్రతి ఒక్కరి గుండెల్లోని ఆదరణ పొందగలిగానంటే నాకు చాలా సంతోషంగా ఉందని, ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. నా తొలేడుగులో నా వెంట ఉండి ఈ సావిత్రి నగర్ నుంచి విశేషమైన జనం అందరూ కూడా వచ్చి నన్ను ఎంతగానో ఆదరించారు. మరి ఈ రోజు ఈ సైన్యం అయినటువంటి మన సావిత్రి నగర్ లో పేరు రాజు గారు కానీ, బాబీ గారు కానీ, అలా గిరిజంపేట నుంచి చాలా మంది పెద్దలందరూ కూడా నా వెనకాల ఉండడానికి అందరూ ఇష్టపడుతూ ఉన్నారు. మరి అలాగే దాస్ గారు కానీ, కాయరాజు గారు కానీ చాలా మంది మరి సావిత్రి నగర్ లో నా వెంట ఉండడానికి, నన్ను బలపరచడానికి ఎంతగానో నన్ను బలపరుస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే దర్యాల తిప్పలో కొత్త కాలనీలో మన అప్పారావు గారు కానీ, అలాగే లంకేశ్వరి గారు కానీ, లోకరాజు గారు, మొత్తం పెద్దలందరూ కూడా మరి సుబ్బారావు గారు ముఖ్యంగా నన్ను ఎంతగానో తమ్ముడు నన్ను బలపరిచాడు. తమ్ముడు నీకు సర్వదా కృతజ్ఞత తమ్ముడు. రానున్న రోజుల్లో మీరు తలెత్తుకునే రీతిగా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సావిత్రి నగర్ని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటానన్నా. సావిత్రి నగర్ అంటే నన్ను ముందుగా బలపరిచినటువంటి సావిత్రి నగర్ని నేను రానున్న రోజుల్లో ఇంకా వారికి ఏ విధమైన నేను సహకారం అందించాలో తప్పకుండా అందిస్తాను. ఇళ్ల స్థలాలు లేని వారికి నా ప్రత్యేకమైన జయం. యానాం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఎవరికైతే లేవో ఖచ్చితంగా వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా కాలంలో చట్టపరిచయ సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి కళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో ఆయన కూడా ఎంతగానో నన్ను బలపరుస్తూ ఉన్నారు. వారితో ఉన్నటువంటి మరి సత్యనారాయణ గారు కానీ, అలాగే శేఖర్ గారు కానీ, పల్లవరాజు గారు కానీ
వీరంతా కూడా నీ వెంటుంటారని నా వెంటుండి నన్ను ఎంతగానో బలపరుస్తున్నారు. ఇంకా ఆశ్చర్యపోయే రోజులు ఇంకా ముందున్నాయని మీకు తెలియజేస్తున్నాను. అందరూ తలుపులు తెరిసే ఉన్నాయి. అందరూ కూడా త్వరలో వస్తారు. మీ అందరూ చూసే విధంగా ఆశ్చర్యపోయే విధంగా వస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ క్యాన్వాసింగ్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం, సంతోషం కలిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరి అందరూ కూడా ఇక మహిళా మనులందరికీ కూడా ప్రత్యేకమైన పేరున నన్ను ఎంతగా బలపరిచిన తల్లులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. యానాం నియోజకవర్గంలో 40,000 ఓట్లుంటే 21,000 చిల్లర పైసలకు లేడీసే ఉన్నారు. ఆడమూర్తులు, స్త్రీమూర్తులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ జీవిస్తే యానాన్ని తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలంగాణ వచ్చినటువంటి మీడియా వారికి, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా, విలేకరులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మరి మనల్ని ఎంతగానో క్రమశిక్షణగా వెళ్ళడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.